అయ్యా మేము కంటైనర్ టెర్మినల్ మూయడం లేదు, కంటైనర్ టెర్మినల్ సంబంధించి మూసేటువంటి ఆలోచన మాకు లేదు, మూసే పరిస్థితి లేదు, ఇంకా మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మేము ఎవరికి కూడా పోర్టు తరఫున మెయిల్స్ పెట్టలేదు, మాకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు అనవసరంగా మాట్లాడి రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి కృష్ణపట్నం పోర్టు సీఈఓకి సంబంధించి మొన్న ఒక మ్యాటర్ పంపించాడు వాట్సాప్లో. ఈరోజు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి లేఖ విడుదల చేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మీరు అనుకున్నట్టుగా మీకు ఏదన్నా ఉంటే రాజకీయ రకమైనటువంటి వాటిని చూసుకోండి, కానీ మా పోర్టు మీద మీరు విమర్శలు చేసేటువంటి పని లేదు. మేము కంటైనర్కి సంబంధించి ఏది తరలించాం, మీరు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. కంటైనర్ సర్వీసెస్ ఉంటాయి, కార్గో సర్వీసెస్ ఉంటాయని చెప్పి ఆయన స్పష్టంగా ఈరోజు సోమిరెడ్డి లాంటి ఉడతలు పట్టే వెధవలు మాట్లాడేటువంటి మాటలకు చెప్పుతో కొట్టినట్టుగా ఇచ్చినటువంటి సమాధానం. కాబట్టి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా, జరగనటువంటి దాన్ని జరుగుతున్నట్టుగా ఏదో లాలూచిపడి నీచ రాజకీయాల కోసం పాల్పడుతూ ఎవడే చెప్పేటువంటి మాటలు విని, అది సోమిరెడ్డి అనేవాడు నియోజకవర్గంలో 4 సార్లు తరిమేస్తే జనాలు ఈరోజు సిగ్గుపడా. ఇలా చెప్పారు నిన్న సోమిరెడ్డి, నేను జనాన్ని బ్రహ్మాండంగా తరలిస్తానని చెప్పి 25,000 మందిని తరలిస్తానని చెప్పి పాపం మీరు ఆయన మాటలు నమ్మి ఆయనకి ట్రాన్స్పోర్టేషన్ గిన్స్పోర్టేషన్ ₹1 కోటి డబ్బులు ఇచ్చారు. ₹1 కోటి జోబులు వేసుకుని ₹1 ఖర్చు పెట్టాడు సోమిరెడ్డి. చెప్పమానండి, నేను ఈరోజు దారిలో వెళ్ళా, మీడియాలో ఎక్కడన్నా సోమిరెడ్డి జనాన్ని తరలించాడు రా కదలరా సభకి, సోమిరెడ్డి ముఖం చూసి జనం వచ్చేవాళ్ళు సర్వేపల్లిలో ఎవరన్నా ఉన్నారా? సర్వేపల్లికి జనం పలుకుతారా సోమిరెడ్డికి? అటువంటి వాడిని పక్కన పెట్టుకొని ఆయన ఏదో మహానాయకుడు లాగా ఏదో ఒక విధంగా నా మీద బురదలాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ఆ పనికి మాలిన బృందాన్ని పక్కన పెట్టుకుని ఊరేగడం తప్ప ఈరోజు నీ సభ ఎంత పేలవంగా జరిగింది. అదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సభ పెడితే సిద్ధం ఎంత బ్రహ్మాండంగా జరిగింది. అది పక్కన పెడితే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సమరశంఖారావం అక్కడ సభ పెడితే నువ్వు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి దానికి 10 రెట్లు ఆ రోజు మేము ఏర్పాట్లు చేసాం. ఏర్పాట్లు చేస్తే హైవే దగ్గర దాకా జనం నిలబడ్డారు. ఈరోజు నువ్వు పరిమిత సంఖ్యలో బారికేళ్లు కడితే నీకు జనం వెలవలపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని చెప్పి వదిలేస్తే నేషనల్ హైవే దాదాపుగా వెనక ఉన్నటువంటి నేషనల్ హైవే దాకా జనం నిలబడ్డారు. భయపడ్డాం ఏదైనా ప్రమాదాలు జరుగుతాయమని అని చెప్పి ఆ రోజు పోలీసులు సరైనటువంటి భద్రత ఇవ్వలే నీ ప్రభుత్వంలో. అయినా భయపడి పదే మైకులో చెప్పి మీరు ముందుకు రండి, హైవే మీద నిలబడకండి అని చెప్తే హైవే మీద నిలబడేటువంటి జనాలు, హైవేని వదిలిపెట్టి హైవే మధ్య ఉన్నటువంటి డివైడర్ల మీద నిలబడేటువంటి జనాలు ఆ రోజు. ఈరోజు నీ ముఖం చూడడానికి, నిన్ను చూడడానికి, నీ అందం చూడడానికి కనీసం 100 మంది కూడా లేరంటే సిగ్గుపడి నేరుగా ఇదిగో ఈ జనాన్ని చూసిన తర్వాత ఇంక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను కొనసాగదలుచుకోలేదని చెప్పి వెళ్ళిపోవాల్సినటువంటి నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ పత్తిపాట్ల మీటింగ్ అని చెప్పిపోయావంటే నీ నీచమైనటువంటి బుద్ధి బయటపడుతుంది. జనాలు మరొకసారి నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 2024 ఎన్నికలతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే కనుమరుగైపోవడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. మరలా చంద్రబాబు నాయుడికి చివరిగా చెప్పేది, నీకు దమ్ము ధైర్యం ఉంటే రైతుల విషయం మీద, వ్యవసాయం మీద వ్యవసాయ శాఖ మంత్రిగా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా, నీకు సవాల్ విసురుతున్నా. నా సవాలును స్వీకరించి నువ్వు ఎక్కడైనా నీ ఇష్టం వచ్చిన తేదీ, నీ ఇష్టం వచ్చినటువంటి సమయం వేదిక నువ్వు ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి ఈ ప్రభుత్వం ఏం చేసింది, నీ ప్రభుత్వం ఏం జరిగింది అనేటువంటి వ్యవసాయ రంగం మీద చర్చకు సిద్ధంగా ఉన్నా. నన్ను సవాల్ విసురుతూ నువ్వు ఆ సవాలును స్వీకరించి ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.